ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం 4 గ్రహాలు 9వ స్థానంలో మీనంలో ఉంటూ ఇంకో 2 గ్రహాలు స్లోగా నెలాఖరికల్లా 29వ తేదీ కల్లా మీకు రావడం జరుగుతాయి. అక్కడికి 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి. అయితే మీ యొక్క రాశి వారికి ఈ పక్షం మొత్తము ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ పక్షంలో చాలా మటుకు కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రయాణం చేస్తున్నామా అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. బికాజ్ ఆఫ్ చంద్రుడు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే కన్యా రాశి నుంచి మీన రాశి వరకు ఎటువంటి గ్రహము లేదు. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ధన సంబంధించిన విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దాని తర్వాత మీకు రావాల్సిన ధనం వస్తుంది. కొద్దిగా మీకు 3వ స్థానంలో కేతు గ్రహం ఉన్నందుకు అన్నదమ్ములతో కానీ, అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ, ఎవరితోనైనా ఏదైనా ఒక విషయం విన్నప్పుడు అది నిజమా కాదా, గాసిప్ ఏమైనా మనకి స్ప్రెడ్ చేస్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీరు తెలుసుకొని అప్పుడు కానీ నిర్ణయం తీసుకోకండి. ఈ యొక్క పక్షంలో ఏదైనా వస్తువు, వాహనము, గృహము, కొత్త కోర్సెస్ చేయడము ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అదేవిధంగా ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు మీకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కొంతవరకు ఘర్షణాత్మకంగా ఉంటుంది, కానీ ఫైనల్గా ఫలిస్తుంది. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ 6వ అధిపతి అంటే రుణాలకు కారకుడైనటువంటి గురువు 11వ స్థానంలో ఉన్నందుకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటుంటారో బిల్డింగ్ కట్టడానికి కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అందులో పర్టికులర్గా అవి ఫలిస్తాయి. రీసెర్చ్ కోసం పిహెచ్డీస్ లాంటివి చేస్తూ ఉంటారు, అటువంటివి ఫలించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదురుతాయి. 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ దశమాధిపతి ఎవరైతే కుజుడున్నాడో 12వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగరీత్యా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు కూడా మీకు చేకూరుతాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా స్కందుడిని ఎక్కువగా ఆరాధించండి. స్కందుని యొక్క ఆరాధన మరియు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఆరాధన చేస్తూ మీరు పొరపాటును కూడా బుధవారం కానీ, మంగళవారం కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు స్కందుని ఆరాధన చేసుకుంటూ గోవుకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది.